మేడారం సమ్మక్క సారక్క అమ్మవారి జాతరలకైతే భక్తజన సంద్రోహం ఈ రోజు అయితే కిటకిటలాడుతున్నారని చెప్పాలి. క్యూ లైన్ లో కూడా భక్తులు గంటల తరబడి కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అయితే అమ్మవారికి బెల్లం సమర్పించుకోవడానికి ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మని కొలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనమైతే సామాన్య భక్తుల క్యూ లైన్ ఏదైతే ఉందో క్యూ లైన్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా సమ్మక్క సారక్కల జాతర అయితే కన్నుల పండుగ కనిపిస్తుందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం సారలమ్మ వారిని గద్దెనెక్కించి ఇక్కడికి తీసుకువచ్చిన తరువాత నుంచి భక్తులు కూడా రాపిడి పెరిగిందనే చెప్పాలి. అలాగే చాలా మంది కూడా ఇక్కడికి ఈ రోజు సాయంత్రం అమ్మవారిని సమ్మక్కని ఇక్కడికి తీసుకువస్తారు. అలాగే 6 గంటలు దాటిన తర్వాత అంటే దాదాపుగా 6 గంటల నుంచి అమ్మవారు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ మేడారం చేరుకుంటారు. మేడారం చేరుకునే వరకు కూడా దారి పొడుగుతున్నా కూడా భక్తులు అమ్మవారి జయ నామస్మరణలతో ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మక్క సారక్క జాతరకైతే భక్తజన సంద్రోహం అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా దాదాపుగా 4 రోజుల పాటు జరిగే ఈ వన జాతర కోసం అయితే ఇక్కడికి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సమ్మక్క చిలకల గుట్ట నుంచి కూడా అమ్మవారిని తీసుకువచ్చే టైంలో ఎలాంటి తోపులాట తొక్కిసలాట జరగకుండా అధికారులు జాగ్రత్తలు కూడా పడుతున్నారు. అలాగే నిన్న సారలమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నట్లయితే సారలమ్మ వస్తున్న టైంలో లైన్లో కూడా ఒకరు మృతి చెందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి భక్తులు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అని అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది, అమ్మవారిని దర్శించుకోవడం. అలాగే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎంతసేపు పడుతుంది మీరు లైన్లో నుంచి? బాగాసేపు అవుతుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ మంది బాగా అనిపిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారండి? కరీంనగర్. చంటి పిల్లలతో ఇబ్బంది అనిపించట్లేదా? ఏమైనా ఇబ్బంది అనిపించలేదు, బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎలా వచ్చారు ఇక్కడి వరకు? ట్రయల్ ఆటో. ఎక్కడ అంటే ఆటోలు అవన్నీ ఎక్కడి వరకు ఆపేస్తున్నారు? 5 కిలోమీటర్ దూరంలో. 5 కిలోమీటర్స్. అక్కడ నుంచి రావడం మరి లగేజ్ ఇబ్బంది అవ్వట్లేదు? లగేజ్ అక్కడ పెట్టే ఉన్నారు. పిల్లలు ఉన్నారు, మస్తు ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు కదా, 5 మినిట్స్ నడవాలంటే ఎంత కష్టం చెప్పండి. ఇది ఉండడానికి వసతులు అలాంటివి డేరాలు అవన్నీ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయా? ఏం లేవు. ఎలా ఉంటున్నారు? ఇబ్బంది ఉంది, ఉండడానికి బాగా ఇబ్బంది అవుతుంది. నడచడానికి కూడా బాగా దూరం నుంచి వస్తాను. ఇక్కడ ఎక్కడ అక్కడ రౌండ్ లో ఉన్నాం, పార్కింగ్ ప్లేస్ లో. టాయిలెట్స్ అయి ఫెసిలిటీ ఏం లేదు, ఏం లేదు. వాటర్ ఇవ్వాలని చెప్పాలి. వాటర్ కూడా లేవు. మంత్రి గారికి సీతక్కకి ఒకసారి వాటర్ బాటిల్ ఆపా బాటిల్ అందరికి ఇవ్వాలని చెప్పాలి. ఒకసారి ఆపా బాటిల్ వాటర్ బాటిల్ ఇప్పుడు ధూప్ అవుతుంది, నీళ్ళు వాటర్ బాటిలే కదా? వాటర్ బాటిలే. నేను చెప్తున్నా, సీతక్క చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం డిస్టిక్, చుమ్మలపాడు, కారపల్లి మండలం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇక్కడ 3 రోజులు, ఎల్లుండే పోతాం. ఇక్కడ ఉండడానికి వసతులు అవి బాగానే ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. కానీ సీతక్క చెప్పండి ఒకసారి. పబ్లిక్ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ దగ్గర ఫ్రీగా లేదా? అంటే ఫ్రీ ఉన్నాయి కూడా 20 రూపీస్ తీసుకుంటారు మనిషికి. అదొకటి, మనం ఎన్ని పైసలు పెట్టినాం కదా అలా కూడా 20 రూపీస్ ఛార్జ్ వేసేస్తారు. ఆయనతో మాట్లాడి ఒకసారి. ఓకే అండి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. కారపల్లి మండలం 3 రోజులు ఉంటాం. చూసుకున్నట్లయితే చంటి పిల్లలతో కూడా క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే కనీస వసతులు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ వసతులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి అమ్మవారికి కోరిన కోరికలు నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకునేందుకు కూడా బంగారాన్ని తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. చీమలపాడు. చంటి పిల్లలతో క్యూ లైన్ లో ఇబ్బంది అనిపించట్లేదా?
లేదు ఎంతసేపు నుంచి ఉన్నారు క్యూ లైన్ లో? చాలా సేపు అయింది, 1 అవర్ దాకా అయింది మేము వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? చీమలపాడు నుండి వచ్చానండి. అమ్మవారికి ఈ జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అమ్మవారికి ఏం మొక్కున్నారు? ఏం మొక్కుకోలేదు ప్రస్తుతానిగా. ఊరోళ్ళందరితో కలిసి వచ్చారా? మా ఊరోళ్ళే ఎంతమంది వచ్చారు మొత్తం? 40 మంది ఉన్నాం. అందరికి ఉండడానికి ప్లేసెస్ అవి బాగానే బాగానే ఉన్నాయి. టాయిలెట్స్, వాటర్. ఓకే, అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. రోడ్డు సదుపాయం కానీ ఈ మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి మొత్తం. పోయినసారి కాకుండా రద్దీ లేకుండా మంచిగా ఫ్రీగా దర్శనం అయ్యేటట్టు సూపర్గా ఉంది ఈసారి. అంత పకడ్బందీ లేకుండా మంచిగా ఇరుకు పోకోకుండా ఫ్రీగా విశ్రాంతిగా మంచిగా దర్శనం చేసుకొని మంచిగా అవకాశం బాగుంది. ట్రాఫిక్ లేకోకుండా మంచిగా. భక్తులు కూడా ఇక్కడ కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే క్యూ లైన్ లో సాధారణ క్యూ లైన్ కి అలౌ చేసే టైంలో విడతల వారీగా ఇక్కడ భక్తుల్ని వదలడం, వాళ్ళు అంటే చాలా మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి వేచి ఉండడం, క్యూ లైన్లు నిదానంగా కదలడం ఇవన్నీ కూడా భక్తులకి తీవ్ర అసహనం గురిచేస్తున్నాయనే చెప్పాలి. అదేవిధంగా చంటి పిల్లలతో వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొంచెం అసౌకర్యం అనేది కలుగుతుందనే చెప్పాలి. కాబట్టి క్యూ లైన్లు, సాధారణ క్యూ లైన్లు, ఇలాగే విఐపీలు, వివిఐపీలు క్యూ లైన్లు, 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా విఐపి, వివిఐపి క్యూ లైన్లు, ప్రోటోకాల్ దర్శనాల వల్ల సామాన్యుల భక్తులకి కాస్త ఇబ్బంది కలుగుతుందనే చెప్పాలి. ఫుల్ అధికారులంతా కూడా కాన్సన్ట్రేషన్ విఐపీల మీద ఉంది అంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. అలాగే వచ్చే భక్తులకి ఎవరైతే వెహికల్స్లో, అటు ట్రాక్టర్లో కావచ్చు, వ్యానుల్లో కావచ్చు, ఇలా వచ్చే భక్తులందరూ కూడా 5 కిలోమీటర్ల నుంచి కూడా వెహికల్స్ ఆపేయడం, అక్కడి నుంచి వాళ్ళు కాలినడకన రావడం, అక్కడి నుంచి వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యానికి ఉన్నటువంటి ఏవైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయో, రూమ్స్ కానీ, ఆ డేరాలు కానీ, ఏవైతే టెంట్స్ కానీ ఉన్నాయో వీటి దగ్గరికి చేరుకోవడానికి కూడా సమయం ఎక్కువగా పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి రావడానికి కాలినడకనే రావాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్గా లేవు అని చెప్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లో నిన్న అమ్మవారిని తీసుకుని వచ్చేటప్పుడు పలువురు గాయాల పాలవగా ఒకరైతే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీని పట్ల ఈ రోజు సమ్మక్క మరి కాసేపట్లో ఒక 5-6 గంటల నుంచి చిలకలగుట్టలో ప్రారంభమై వస్తారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అమ్మవారికి దర్శనార్థం అందరూ భక్తులు కూడా ఎగబడే అవకాశం ఉంది. కాబట్టి తోపులాట జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిన్న జరిగినట్లుగా అవాంఛనీయ సంఘటనలు ఈ రోజు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. అటు పోలీస్ యంత్రాంగం కూడా సమన్వయంతో పనిచేస్తుంది ఎండోమెంట్ అధికారులతో కలిపి. అలాగే లోపల అమ్మవారిని దర్శించుకునే టైంలో క్రౌడ్ కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో అమ్మవారికి బంగారం సమర్పించేటప్పుడు ఆ అమ్మవారికి బంగారం సమర్పించే క్రమంలో భక్తులు ఇసిరేయడం వల్ల బెల్లాన్ని, కొబ్బరికాయల్ని చాలా మంది వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు, వాలంటీర్స్ ప్రత్యేకించి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి పోలీస్ అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అని భక్తులు ఒపీనియన్. కాబట్టి కాస్త అసహనంతోనే భక్తులు ఇక్కడ ఉన్నారనే చెప్పుకోవాలి. సాధారణ భక్తులకి దర్శనం అనేది వెసులుబాటు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం క్యూ లైన్ నుంచి.